ఓం శ్రీ గురుభ్యో నమః. మనకు ఐతిరేయ ఉపనిషత్తు బోధించినటువంటి స్వామి అభయానంద సరస్వతి వారికి అనేక నమస్కారములు. అలాగే ఈ భాష్యానికి మనకు సహకరిస్తున్నటువంటి గురువులు శ్రీ తత్వజానంద సరస్వతి వారి వీడియోస్, పరమార్థానంద వారి బోధనలు, దయానంద సరస్వతి వారి బోధనలు, చిన్మయ వారి పుస్తకం, ఇవన్నీ కూడా మనకు అత్యంత ఉపయోగంగా ఉన్నాయి. పోయినసారి మనం శాంతి మంత్రము ఉపోద్ఘాతం చేశాము. ఈరోజు మనము మొదటి మంత్రంలోనికి ప్రవేశిస్తాం. ఐతరేయ ఉపనిషత్తులో 3 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో 3 ఖండాలు, తక్కిన రెండింట్లో ఒక్కొక్క ఖండం. అంటే 3 ప్లస్ 2వ అధ్యాయంలో 1 ఖండం, 3వ అధ్యాయంలో 1 ఖండం, మొత్తం 5 ఖండాలు ఉన్నాయి. మొదటి అధ్యాయం అంతా ఏమిటి? అధ్యారోప అపవాద ప్రకరణం. సృష్టి అనేది అధ్యారోపణ చేసి దాన్ని అపవాదం చేసి చూపిస్తుంది. రెండవది సంసార ప్రకరణం. మూడవది ప్రజ్ఞానం బ్రహ్మ అనేటటువంటి మహావాక్య ప్రకరణము. ఓకే, ఉపనిషత్తులు అన్నిటి తాలూకా ఏకైక సారాంశం ఏమిటి? బ్రహ్మ సత్యం, జగన్మిథ్యా. జీవో బ్రహ్మ ఏవ, not the other part in him. There are 2 parts. One part is the part constant, the other part is the part changing. Na aparaha, not the other, but the consciousness part అని అర్థం. జీవో బ్రహ్మైవ నా అపరహ. ఓకే, ఈ 2 వాక్యాలను 2 పద్ధతుల ద్వారా నిరూపిస్తుంది ఉపనిషత్తు. బ్రహ్మసత్యం జగన్మిథ్యా అనే దానిని కార్యకారణ ప్రక్రియ లేదా సృష్టి ప్రక్రియ. అర్థమైందా? కార్యకారణ ప్రక్రియ లేదా సృష్టి ప్రక్రియ ద్వారా చూపిస్తుంది. ప్రక్రియ అంటే ఏమిటి? ఏ మెథడ్ ఆఫ్ టీచింగ్, బోధించే విధానం. ప్రక్రియ అనగా బోధించే విధానం. కార్యకారణ విధానంలో అంటే సృష్టి ప్రక్రియ ద్వారా బోధిస్తుంది. కార్యకారణంగానైనా చెప్పవచ్చు, సృష్టి ప్రక్రియగానైనా చెప్పవచ్చు. ఆ తరువాత జీవో బ్రహ్మైవ నాపరహ అనే దానిని అనుప్రవేశ ప్రక్రియ ద్వారా చూపిస్తుంది. సో మొదటగా కార్యకారణ ప్రక్రియని చూస్తాం. కార్యకారణ ప్రక్రియనే సృష్టి ప్రక్రియ అని కూడా అనవచ్చు. సృష్టి ప్రక్రియ జగన్మిథ్య, బ్రహ్మసత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరహ అనుప్రవేశ ప్రక్రియ ద్వారా. మంత్రం చాలా అద్భుతమైనటువంటి మంత్రం. అన్ని ఉపనిషత్తులలో ఉన్నటువంటి సారాంశమైన మంత్రం. ఆత్మావా ఇదమేక ఏవ అగ్ర ఆసీత్. పుస్తకాలు ఉన్నవాళ్ళు పుస్తకంలో చూడండి, లేని వాళ్ళు వ్రాసుకోండి. ఆత్మావా ఇదం ఏక ఏవ అగ్ర ఆసీత్. పదచ్ఛేదం చేస్తే ఇదం అంటే కనపడుతున్న ప్రపంచానికి ముందు, అగ్రా ముందుగా, ఆత్మావా ఆత్మవై, ఏక ఆసీత్ ఆత్మ ఒక్కటే కనపడ ప్రపంచానికి ముందు ఉన్నది. నా అన్యత్ కించనం కించన మిషత్, అన్యత్ న కించన ఇషత్, నాన్యత్ కించన మిషత్. స ఈక్షత, సహ ఆత్మ ఈక్షత లోకాన్ ను సృజామి, లోకాన్ను సృజామి. నా కింద నా కొమ్ము వస్తుంది, విడగొడితే లోకాన్ ను సృజామి ఇది. ఇది మంత్రం. మొదటి మంత్రం బ్రహ్మను గురించి వివరిస్తుంది. ఉపనిషత్తు ముఖ్య లక్ష్యం ఏమిటి? బ్రహ్మజ్ఞానాన్ని బోధించడం.
అందుకే ప్రారంభంలోనే బ్రహ్మను పరిచయం చేసి తైత్రేయంలో ఏమన్నాము? బ్రహ్మవిత్ ఆప్నోతి పరం అంటూ ఆ, ఆనందవల్లి స్టార్టింగ్లోనే చెప్పారు. చాందోగ్యంలో సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం. సత్ ఏవ సౌమ్య, ఓ ప్రియదర్శన, అగ్ర ముందుగా, ఇదం అగ్ర దీనికంటే ముందు, సదేవ సత్యేవ ఆసీత్ ఉన్నది, అది ఏకమేవ అద్వితీయం. చాందోగ్యంలో ఏం చెప్పారు? సదేవ అగ్ని, ఇక్కడంటున్నారు ఆత్మావే ఆసీత్ అంట. ఓహో, అక్కడ సదేవ ఆసీత్ అన్నారు, ఇక్కడ ఆత్మా ఏవ ఇదమేకగ్ర ఏవాగ్ర ఆసీత్ అన్నారు. రెండు వేరు వేరా? అబ్బే, సత్తే ఆత్మ, ఆత్మే సత్తు, సత్తే బ్రహ్మము, బ్రహ్మమే సత్తు, సత్తే ఆత్మ, అదే తురి. చాందోగ్యంలో ఆత్మవిత్ తరతి శోకం. శోకం అంటే ఏమిటి? దుఃఖం. దేనివల్ల దుఃఖము? సంసారం వల్ల దుఃఖం. ఈ సంసార దుఃఖాన్ని దాటడానికి ఏమిటి మార్గము? ఆత్మవిత్, ఆత్మజ్ఞానం కలిగితే శోకం ఉండదు. ఇటువంటి వాక్యాలను ఏం చెప్తారంటే, బ్రహ్మవిద్ ఆప్నోతి పరమన్న, సదేవ సౌమ్య ఇదమగ్రమాసీత్ అన్న అన్న, ఆత్మవిత్ తరతి శోకమన్న, ఆత్మవా ఇదమేక ఏవ అగ్ర ఆసీత్ అన్న, వీటిని ప్రతిజ్ఞావాక్యాలు అంటారు. ప్రతిజ్ఞావాక్యం అంటే ఎన్ అసర్టివ్ స్టేట్మెంట్, అంతేగాని ప్రామిస్ అని కాదు. ప్రతిజ్ఞావాక్యం అంటే ఎన్ అసర్టివ్ స్టేట్మెంట్, చెప్పదలుచుకున్న అంశాన్ని ముందుగా సూత్రప్రాయంగా చెప్పడాన్ని ప్రతిజ్ఞావాక్యం అంటారు. వచ్చే మంత్రాలలో వివరంగా చెప్పడం ఉపనిషత్తు యొక్క ప్రత్యేకత. ఇక్కడ ప్రతిజ్ఞావాక్యం ఏమిటి? ఆత్మావా ఇదమేక ఏవ అగ్ర ఆసీత్. ఇదం అగ్ర, దీనికంటే ముందు, ఆత్మ ఏవ ఏక ఆసీత్, ఆత్మ ఒక్కటే ఉండెను. నా అన్యత్ కించన మిషత్, కించనం కొంచెం కూడా, చిన్న పిసరు కూడా, నా అన్యత్ మిషత్, ఏది లేదు. మిషత్ అంటే కదిలేది అని అర్థం. కదిలేది వేరేది లేదు. కదిలితే మళ్ళీ అది వికారం అవుతుంది. ఇక్కడ ఏం చెప్పింది ఈ ఉపనిషత్తు? ఆత్మ ఏవ అగ్ర ఆసీత్ అన్నది. అక్కడ సదేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్. ఆత్మ అంటే పరమాత్మయే. జీవాత్మ అనేటటువంటిది పరమాత్మ కంటే వేరే లేదని చెప్తున్నాం కదా. చేత పరమాత్మయే. ఆత్మ అనే దానికి ఏమిటి అర్థాలు? ఉపనిషత్ భాష్యంలో మొదట్లోనే వ్రాశారు. ఆప్నోతి ఇతి అంటే సర్వాన్ని వ్యాపించి ఉంటుంది. అదతే ఇది, అత్తి ఇది, తినేది తినబడేది. సరే, తినేది తినబడేది పక్కన పెడదాం. సర్వవ్యాపకము అనేటటువంటిది, సర్వలయకారణము, సర్వ చైతన్య రూపము, నిత్యము అనేటటువంటి అర్థాలు. ఇక్కడే అర్థము సర్వవ్యాపకము, ఆప్నోతి ఇది అనే అర్థం తీసుకోవాలి. ఆత్మావా ఇదం, ఇదం అంటే కనిపిస్తుంది, ఇదిగో ఈ జగత్ దగ్గరగా కనిపిస్తుందని ఏమిటంటాం? ఇదం అంట. ఇదం కంటే, ఇదం అంటే ఈ జగత్, ప్రత్యక్ష ప్రమాణ గోచరమైనటువంటి జగత్. ఈ జగత్తు సృష్టింపబడక ముందే ఆత్మ ఉంది. ఆత్మావా అంటే ఆత్మావై, సంధిలో వై అలా వా అవుతుంది, పెడగొడితే ఆత్మావై ఇదం ఏక అగ్ర ఆసీత్. అంటే దీని అర్థము, జగత్తు అవ్యక్త రూపంలో ఆత్మలో ఉంది, ఆత్మగా ఉంది. ఆత్మ అంటే పరమాత్మ లేక బ్రహ్మ అని అర్థం. ప్రత్యేగాత్మయే పరమాత్మ, వేరే ఇన్ని లేవు. పరమాత్మ, ప్రత్యేగాత్మ, ఆత్మ, బ్రహ్మ, తురీయం, సాక్షి, కూటస్థం అన్నీ ఒకటి. జగత్తు రాకముందు బ్రహ్మ ఉంది. తిరగేసి చెప్పుకుంటే కొరాలరి, బ్రహ్మ జగత్తు అంతటా ఉంది. ఆత్మ అన్నారు కదా, ఆత్మ అంటే సర్వవ్యాపకము అని అర్థం. అందువల్ల బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ, ఆత్మ ఈజ్ ఈక్వల్ టు జగత్తు.
ఏమిటి జగత్తుకి బ్రహ్మకి భేదం ఏమిటి? ఉపాధి భేద ఏవ, కాలభేద ఏవ, నతు వస్తు భేద. వస్తువులో, స్వరూపంలో, పదార్థంలో, ఆ ఎసెన్స్లో తేడా లేదు. దేశము, కాలము, నామము, రూపము అనేటటువంటివి కల్పిస్తే అది జగత్ అవుతుంది. ఈ కల్పనలు తీసి చూస్తే సత్యంగా ఉన్నటువంటి వస్తువులో భేదము లేదు. వస్తుపరంగా లేదు, కాలంగా, దేశంగా, నామరూపంగా భేదం ఉంది. అంటే అవస్థాపరంగా ఉంది, కార్యకారణ రూపంలో భేదం ఉంది. దీని వలన ఏమిటి స్పష్టమవుతుంది? బ్రహ్మ కారణం, జగత్ కార్యం. ఎప్పుడు బేసిక్ లెవెల్లో అండర్స్టాండ్ చేసుకున్నాం. మాండవిక్యం దగ్గరకు పోయిన తర్వాత బ్రహ్మ కారణం కూడా కాదు అని చెప్తాం. అది ఇప్పుడొద్దు. ఇప్పుడు ఏంటంటే నేర్చుకునేటటువంటి స్థితిలో ఉన్నాం కాబట్టి బ్రహ్మ కారణము, జగత్ కార్యం. కారణాలు జనరల్గా ఎన్నో ఉంటాయి, కానీ మినిమం రెండు ఉండాలి. ఒకటేమిటి? మెటీరియల్ ఉండాలి, ఉపాదాన కారణం. రెండవది ఏమిటి? చేసేటటువంటి నోహౌ, ఎఫిషియన్సీ, నిమిత్తం ఉండాలి. దానిని నిమిత్త కారణం. నిమిత్తం అంటే ద వన్ హు ప్రిపేర్ సంథింగ్. ఓకే, దీనిని మన దయానంద సరస్వతి వారు మేకర్ అండ్ మెటీరియల్ అంటారు. మెటీరియల్ అంటే ఉపాదానము, మేకర్ అంటే నిమిత్తం. ఎగ్జాంపుల్కి ఏదో మనకి ఒక గొలుసు, గాజులు ఏవో చేసుకోవాలి, ఆభరణాలు. ఆభరణాలకు కావాల్సిన మెటీరియల్ గోల్డ్, మేకర్ అగో ఆ గోల్డ్ స్మిత్, కంసాల ఆయన. అంటే కంసాల ఆయన నిమిత్త కారణము, బంగారం ఉపాదాన కారణం. అంటే మెడలో గొలుసు వేసుకుని పెళ్లికి వెళ్ళారనుకోండి, అందులో బంగారం అనే ఉపాదాన కారణం ఉంటుంది. ఉంటుందా ఉండదా? బంగారమే కదా వేసుకెళ్తారు. కానీ నిమిత్తమైనటువంటి ఆ కంశాలు ఆయన ఉన్నారా మెడలో? లేరు. అంటే సాధారణంగా ఏదైనా ఒక కారణము నుంచి కార్యం ఉత్పన్నమవుతే ఆ కార్యంలో ఉపాదానం ఉంటుంది, కానీ నిమిత్తం అందులో ఉండదు. నిమిత్తం ఈజ్ సెపరేట్ అండ్ ఎక్స్క్లూజివ్ ఫ్రమ్ ద కార్యం. అంటే తయారు చేయబడిన వస్తువులో, కార్యములో ఉపాదానం ఉంటుంది, కానీ నిమిత్తము ఇమిడి ఉండదు, అంతర్లీనంగా ఉండదు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఉపాదాన కారణము బ్రహ్మయే, నిమిత్త కారణం కూడా బ్రహ్మయే. జగత్తు అంతటా బ్రహ్మంగా ఉంది. అయితే ఈ జగత్తుని ఏ కంసాలి తయారు చేశారు? అబ్బాయి ఎవరు చేయలేదు, ఆయనే చేశారు. అంటే చేసిన ఆయన, అందులో ఉన్న పదార్థము, ద మేకర్ అండ్ ద మెటీరియల్ బోత్ ఆర్ బ్రహ్మ. ఏక ఏవాగ్ర ఆసీత్ నా అన్యత్ కించన మిషత్ అంటూ నాలుగు 5 పదాలు చెప్పారు. ఏ విధంగా ఉందండి? ఏక ఏవ ఆసీత్ నా అన్యత్ కించన మిషత్ అని చెప్పారు. స్వగత భేదము, సజాతీయ భేదము, విజాతీయ భేదం. ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టులో కొమ్మ, పువ్వు, వేళ్ళు, రెమ్మ, పండు, కాయ, ఆకులు అనేటటువంటి వేర్వేరు భిన్న భాగాలు ఒకే చెట్టులో, ఒకే మామిడి చెట్టులో ఉండడాన్ని స్వగత భేదం. నా శరీరంలో కళ్ళు, చెవి, ముక్కు, కాళ్ళు అని వేరువేరు అవయవాలు ఒకే వ్యక్తిలో ఉండడం స్వగత భేదం. సజాతీయ భేదం అంటే ఒకే జాతిలో ఉండేటటువంటి భిన్నత్వం. వృక్ష జాతి, అందులో మామిడి చెట్టు, మందార చెట్టు, జామ చెట్టు, కొబ్బరి చెట్టు అన్ని చెట్టే, కానీ జాతి అదే జాతిలో ఉంటూ సజాతీయ భేదాన్ని కలిగి ఉన్నాయి. విజాతీయం అంటే రెండు భిన్న జాతులు, వృక్షములు, జంతువులు, పక్షులు, క్రిములు, మానవులు, వీళ్ళ జాతే వేరు. జాతి అంటే ద గ్రూప్.
వృక్షములనే గ్రూపు, జంతువుల జాతి అంటే ఇక్కడ మళ్ళీ క్యాస్ట్ అని కాదు. సో స్వగత భేదము, సజాతీయ భేదము, విజాతీయ భేదం. ఏకం అంటే స్వగత భేదాలు లేవు. బ్రహ్మ నిరాకారం, నిరవయం, నిర అవయవం, నిష్కలం, భాగములు లేవు, ఏ భిన్న భాగాలు లేవు. అంచేత స్వగత భేదాలు లేవు, అంచేత ఏకం. ఏవా అంటే సజాతీయ భేదం కూడా లేదు. ఈ బ్రహ్మ అనేటటువంటి తత్వంలో ఇంకొక బ్రహ్మ, రెండోదో మూడోదో పదోదో బ్రహ్మ అంటూ లేవు. చూడండి, ఆకాశం తీసుకోండి. ఆకాశంలో స్వగత భేదాలు ఉన్నాయా? అబ్బే, ఆకాశం ఆకారం లేదు, అవయవాలు లేవు, పార్ట్స్ లేవు, నిష్కలము, చేత ఏకమే. పోనీ ఆకాశము వంటి రెండో ఆకాశం ఉన్నదా? అది లేదు. అంటే సజాతీయ భేదం కూడా లేదు. కానీ విజాతీయ భేదం ఉన్నది ఆకాశానికి. ఎందుకు? పంచభూతాలలో ఆకాశం ఒకటి. అటువంటి అదే దానికి వేరే జాతి అయిన అగ్ని, వాయువు, తక్కని భూతాలు భిన్నంగా ఉన్నాయి. ఇక్కడైతే బ్రహ్మకు విజాతీయ భేదం కూడా ఏదీ లేదు. ఎందుకు చెప్తున్నారు? నా అన్యత్ కించన మిషత్, కొంచెం కూడా బ్రహ్మకు భిన్నంగా ఏవీ లేవు. కించన, ఏ కొంచెం కూడా, ఏ కాస్త కూడా బ్రహ్మకు భిన్నంగా లేదు. అంటే విజాతీయ భేదరహితం. మిషత్ అంటే ఏమిటి? కళిలా ఆడించడం, రెప్పలు ఆడించడాన్ని నిమిషం, ఉన్మేషం అంటున్నాం కదా. నిమిషం అంటే కన్ను తెర మూయడము, ఉన్మేషం అంటే మిషత్ అంటే రెప్పలు కదిలించే అని డైరెక్ట్ అర్థం. అయితే లక్ష్యార్థం ఏమిటి? కదిలేవి అని అర్థం. అంటే కదిలేవి అంటే స్థావరములు, జంగమములు అన్నాం కదా. జ గ పుట్టి నడిచేవి, కదిలేవి, జంగమములు. జగత్ అంటే అదే అర్థం. నా అన్యత్ కించన మిషత్, వేరే కదిలేవి ఏవీ లేవు. సరే, కదిలేవి లేవంటే బ్రహ్మకు భిన్నంగా కదలనివి ఉన్నాయా? అబ్బే, కదలనివి కూడా లేవు. నా అన్యత్ కించన మిషత్ అంటే నేహ నానా అస్థి కించన, అక్కడ మరొకటి ఏది లేదు. ఏమిటి నేర్చుకున్నాము ఈ మంత్రము వలన? ఏకం ఏక ఏవ అగ్ర ఆసీత్ నాణ్యత్ కించన మిషత్ అంటే బ్రహ్మ స్వజాతీయ, విజాతీయ, స్వగత భేదములు లేని తత్వము. ఇదే నిమిత్త కారణము, ఇదే ఉపాదాన కారణం. అందుకే ఇప్పుడు ఏం చెప్పాలి? అభిన్న అంటే భిన్నత్వము లేని. ఏమిటి భిన్నత్వము? స్వగత, సజాతీయ, విజాతీయ భిన్నత్వము లేని అభిన్న నిమిత్త ఉపాదాన కారణం బ్రహ్మ. That's what Upanishad is telling. You must understand that. ఆనందగిరి వారు ఈ విషయాన్ని ఇంత చక్కగా ఈ మూడు మాటలకి అర్థాలు అంటూ వివరించారు. పై ప్రతిజ్ఞావాక్యము ఆత్మావాయుధమేక ఏవాగ్రాసీత్ నాణ్యన కించత్ మిషత్ అనే దానికి ఇచ్చిన వివరణ కలిపితే ఏమిటి తెలుస్తుంది? సృష్టికి పూర్వం అంటే ఈ సృష్టి జరగడానికి ముందు సజాతీయ, విజాతీయ, స్వగత, భేదరహిత బ్రహ్మ మాత్రమే ఉన్నది, ఆత్మ మాత్రమే ఉన్నది. ఆత్మ అంటే ఆప్నోతీతి, ఆత్మ వ్యాపించి ఉన్నది అంటే బ్రహ్మ. ఛాందోగ్యంలో ఏమిటి ప్రతిజ్ఞావాక్యం? సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవా అద్వితీయం. అక్కడ కూడా ఏకము ఏవా అద్వితీయ అండంలో ఆ మూడు భేదాలను తొలగించారు. సత్తు ఉన్నది అన్నారు, ఇక్కడ ఆత్మ ఉన్నది అన్నారు. ఆత్మ లేక బ్రహ్మ నిర్వచనం ఏమిటి? సచ్చిదానంద స్వరూపం. అందులో సత్ అనే అంశాన్ని తీసుకుంది ఆ ఉపనిషత్తు. ఇక్కడ ఆత్మ అనే పదాన్ని తీసుకున్నది ఐత్రేయ ఋషి గారు తీసుకున్నారు. పరమాత్మలో ఈ మూడు భేదాలు లేవు. అయితే లేకపోయినా నాకేం బాధ? ఆయన సృష్టించిన సృష్టిలో ఈ మూడు ఉన్నాయిరా. సజాతీయ భేదం ఉన్నది,
విజాతీయ భేదం ఉన్నది. బాడీలోనే ఒక్కొక్క వృక్షంలోనో మనుషులను ఓ జంతువులోనో ఎన్నో భాగాలు కనిపిస్తున్నవి. కనపడని కిడ్నీ, హార్ట్, బ్లడ్ వెజల్స్ అని వేరువేరు భాగాలు ఉన్నాయి వాళ్ళు. అంటే సజాతీయ విజాతీయ స్వగత భేదములు కలిగిన సృష్టిని సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేని పరమాత్మ సృష్టించెను. స ఈక్షత అన్నారు. సహ అంటే ఆ పరమాత్మ, సహ అంటే ఆత్మ, ఆత్మ అంటే బ్రహ్మ, బ్రహ్మ అంటే పరమ. అన్నిటికీ ఒకటే అర్థం. ఓకే. ఈక్షత అనే మాట ఛాందసం అంటే వైదిక ప్రయోగం. ఐక్షత అని ఉండాలి. ఐ ఏ ఏ ఐ ఉంది కదా, ఐక్షత అని ఉండాలి. ఈక్షత అని వాడింది. ఈక్షత అనేది కరెక్ట్ కాదు వ్యాకరణంగా, కానీ తప్పు పట్టకూడదు, ఎందుకంటే అది ఛాందస్స ప్రయోగం. దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ కాగితమే కొట్టేసి ఈ కొట్టేసి ఐ రాయకూడదు, మనసులో సరిదిద్దుకోవాలి. ఋషి ఈక్షత అన్నారు అంటే ఐక్షత అనే తీసుకో అని అర్థం. ఐక్షత అంటే ఏంటి అర్థము? సంకల్పించాడు. ఎవరు సంకల్పించారు? ఆత్మ సంకల్పించింది, లేకపోతే బ్రహ్మ సంకల్పించింది. అదే చాందోగ్యంలో ఏమన్నారు? తదైక్షత బహుశ్యాం ప్రజాయే ఏతి. ఐత్రేయన్ మన తైత్రేయంలో ఏమన్నారు? అక్కడ కూడా బహుశ్యాం ప్రజాయే ఏతి, నేను అనేక జీవులుగా అవుతున్నాను అని అనుకున్నట్టు. ఇక్కడ ఏంటన్నారు? లోకాన్ను సృజత ఇది స ఈక్షత అంటే ఆత్మ సంకల్పించి ఆలోచించుకొని లోకాన్ను అంటే నిశ్చయంగా లోకములను లోకాన్ సృజాయితి సృజిస్తాను. బహుశ్యాం ప్రజాయేతి అన్న లోకాన్ సృజాయితి అన్న ఒకటే అర్థం. ఎందుకంటే ఒక పదం ద్వారా ఒక నిమిత్త కారణం ఉంది అని తెలుస్తుంది. ఈ పదం వల్ల లోకాన్ సృజాయితి అంటే నేను కొండని తయారు చేస్తాను అనుకున్నారంటే నిమిత్త కారణం ఉంది కదా. నేను లోకాలను సృష్టిస్తాను అంటే నిమిత్త కారణం. ఉపాదానం ఏమిటి? బ్రహ్మయే. నిమిత్తం ఏమిటి? నిమిత్తము బ్రహ్మయే. సృష్టి పరిణామం చెంది దానంతటదే వచ్చేసిందని ఎవరైనా ఆర్గ్యూ చేస్తారేమో అని సైక్షత అని నిమిత్త కారణం కూడా బ్రహ్మ అని చెప్పడానికి సైక్షత అన్న మాట వాడారు. దీనినే టెక్నికల్గా స్వభావవాదము అంటారు. అర్థమైందా? ఈ స్వభావవాదం అంటే వాళ్ళు ఏమిటంటారు? ఎవ్వరు పుట్టించడానికి ఎవరు అక్కర్లేదండి. ద వరల్డ్ హ్యాజ్ అపియర్డ్ ఆన్ ఇట్స్ ఓన్. దానంతట అదే వచ్చేసింది. స్వ తనకు తనుగా భవ పుట్టింది. స్వభావవాదం. దాన్ని ఖండించడానికి సైక్షత లేకపోతే ఐక్షత అనేటటువంటి పదం తోడ్పడుతుంది. సృష్టి జరగడానికి ఇటు పక్క నిమిత్త కారణం వేరే ఎవరో కాదు, పరమాత్మే అన్నారు. అదెలాగండి? ఇది అసంభవ దోషం అంటదు. అదే నిమిత్త కారణము, అదే ఉపాదాన కారణము అంటే అలాంటిది ఎక్కడైనా ఉంటుందా అని మనకు సందేహం వస్తుంది. మన ముందే ఉపనిషత్తు ముండకంలో ఒక ఉదాహరణ ఉంచింది. ఏముంచింది? యథోర్ణనాభి సృజతే గృహణతే చ. ఊర్ణనాభి తాలెపురుగు యథా ఏ విధముగా సృజతే తన నుంచే గూడు పుట్టిస్తుందో దారాలను, మళ్ళీ గృహణతే తీసుకుంటుందో. అంటే మెటీరియల్ ఏమిటి ఆ దారాలకి? తాలిపురుగే. నిమిత్తం ఏమిటి? తాలిపురుగే. నిమిత్త ఉపాదాన కారణములు రెండు సృష్టిలోనే మనకు యథోర్ణనాభిలో కనిపిస్తున్నాయి. మరి పోన్లండి, యథోర్ణనాభి నేను ఎప్పుడు చూసినా దాని నోట్ల నుంచి వచ్చిందో ఆ దారం నాకు తెలియదు. రోజు మీకు తెలుస్తుంది. మీరే సృష్టిస్తున్నారు, మీరే మెటీరియల్, మీరే నిమిత్తమని తెలుసుకుంటున్నారు. ఎక్కడ తెలుసుకుంటున్నారు? స్వప్న ప్రపంచం చూసుకోండి. స్వప్న ప్రపంచం ఎక్కడి నుంచి పుట్టింది? మనస్సు నుంచే పుట్టింది. ఎవరు నిమిత్తము? మనస్సే నిమిత్తం. అంటే స్వప్న ప్రపంచము మనలో ఉన్నటువంటి మనసు లేక ముడిసరుకు అనేది మనదే. ఇలా సృష్టించాలి అనేటటువంటి ఆలోచన మనదే. ఆ సృష్టించబడినటువంటి వస్తు సముదాయము అనుభవాలు కూడా మనమే. అంటే ముడిసరుకు పరమాత్మే, ఆలోచన కూడా పరమాత్మయే. సృష్టికి ముందు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు, అవయవాలు లేవు అన్నాం. మరి అవయవాలు లేకపోతే మనసు కూడా లేదు కదా.
మరి మనసు లేకపోతే ఎలా ఆలోచించాడు? నేనే చేస్తాను అని ఎలా సంకల్పించాడు అని ఒక సందేహం. ఈ సంకల్పం చేయడానికి పరమాత్మ దగ్గర ఒక ప్రత్యేకమైన సాధనం ఉంది. ఆయనకు మనసు అక్కర లేకుండానే సంకల్పించేశాడు. దానినే మాయాశక్తి. ఈ మాయాశక్తి గారు ఇక్కడ ఆవిడేమోను అలివేలు మంగాపురంలోని, ఆయనేమో కొండ మీద వేరువేరుగా ఉన్నారనుకుంటున్నారా? కాదు. మాయాశక్తి పరబ్రహ్మ ఒక్కటే. పరబ్రహ్మ యొక్క ఇటుపక్క తిప్పితే మాయాశక్తి, ఆలోచించి సంకల్పాలు చేసి సృష్టించే శక్తి. అటుపక్క తిప్పితే నిర్గుణ నిరాకార. ఆయన వస్తున్నారు, ఓ డాక్టర్ గారు. ఇదిగో డాక్టర్ గారు వస్తున్నారండి అన్నారు. డాక్టర్ గారు వస్తున్నారంటే ఆయన మనిషి, మనిషిలో ఉన్న డాక్టర్ విద్య కూడా కలిసి వస్తున్నారు కదా. డాక్టర్ గారు మనిషి వేరే, ఆయన విద్య వేరే రారు కదా. నాట్యాచార్యుడు వస్తున్నారన్నాం అంటే నాట్యాచార్యుడు గారు వేరే, నాట్యశక్తి వెనకాల వస్తుందండి, రేపు వస్తుంది, ఇప్పుడు ఆయన వచ్చి కూర్చున్నారంటే నాట్యశక్తి అదే అర్థం. అందుకే శక్తి అన్నా పరబ్రహ్మం అన్నా ఒక్కటే అని చెప్పడం. సౌందర్య లహరిలో కూడా శక్తి అంటే పరమాత్మకు భిన్నంగా ఉండదు. శక్తి శక్తిమత్ అభేదం, శివ అభేదం. ఎందుకు చెప్తున్నాం అంటే నాట్యాచారుణ్ణి, నాట్యశక్తిని విడదీసి చూపలేము. అగ్నిని వేడిమిని విడదీసి చూపలేము. చంద్రుని వెన్నెలను విడదీసి చూపలేము. అంటే అలాగే పరమాత్మను మాయను విడిగా చూడలేము. ఒక కోణంలో చూస్తే అది మాయ, అక్కడ సంకల్పాలు వికల్పాలు సృష్టి ఉంటుంది. ఇంకో కోణంలో చూస్తే అది ఉండదు, ఏదీ లేని నిర్గుణ నిరాకారత. ఏమిటండి తెలిసింది? బ్రహ్మ అభిన్న సజాతీయ విజాతీయ స్వగత భేదాలు లేని నిమిత్త ఉపాదాన కారణం బ్రహ్మ. బ్రహ్మ ఆలోచించడానికి ఆయనకు మనసు అనే ఇంద్రియము కాదు. అక్కడ ఉన్న మాయాశక్తియే ఆ సంకల్పాన్ని చేసింది. జీవ పరమాత్మల ఐక్యం అన్నిట్లో ఒకలాగే ఉంటుంది. సృష్టిలోనే వ్యత్యాసం. జగత్ కార్యమని చూపించడానికి సృష్టి ప్రక్రియ గురించి చెప్తున్నారు. సృష్టి గురించిన వివరణ అన్ని ఉపనిషత్తుల్లో ఓలా ఉండదు, ఒక ఉపనిషత్తులో ఓలా ఉంటుంది. ఎందుకు? అది ఎలాగూ లేదని చెప్పిస్తాం తర్వాత. కానీ జీవబ్రహ్మ ఏకత్వం చెప్పడంలో ఓ ఉపనిషత్తుకి ఇంకో ఉపనిషత్తుకి తేడా ఉండదు. చిన్న ఉపనిషత్తు చిన్ని ఆత్మని, పెద్ద ఉపనిషత్తు పెద్ద ఆత్మని ఏమీ బోధించదు. ఒకసారి జీవాత్మ నుంచి మొదలుపెట్టి పరమాత్మ వరకు వెళ్తాం, ఇంకొకసారి పరమాత్మ నుంచి మొదలుపెట్టి సృష్టి వరకు వస్తాం. అన్నిటి సారాంశము ఒక్కటే. దీన్నేమంటారు? పోయినసారి చెప్పుకున్నాం, గతి సామాన్య దర్శనం. గతి సామాన్య దర్శనం అంటే అన్ని ఉపనిషత్తుల బోధ బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. జీవ బ్రహ్మ ఏకత్వమే సత్యం. ఇన్ఫ్యాక్ట్ జీవ ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ ద బ్రహ్మన్. అంటే జీవ అనే భావం వదిలేస్తే ఉన్నది బ్రహ్మమే. తస్మాద్వాయే తస్మాదాత్మన ఆకాశస్తంభూత, ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, అద్భ్యః పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధిభ్యో అన్నం, అన్నాత్ పురుషః అంటూ బ్రహ్మవల్లిలో తైత్తిరీయంలో. అంటే ఏంటి? మామూలుగా వచ్చే ప్రక్రియ. ఆత్మ నుంచి తస్మాత్ ఆత్మన ఆకాశం పుట్టింది, ఆకాశాద్ వాయు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి ఆపహ, అద్భ్య పృథ్వీ, నీటి నుంచి నేల, పృథివీ, పృథివీ నుంచి ఓషధులు అంటే అన్నధాన్యాలు, ఆ ఓషధిభ్యో అన్నం, అన్నం నుంచి పురుషుడు పుట్టాడు. ఇది అక్కడ ప్రక్రియ. ప్రశ్నోపనిషత్తులోకి వెళితే రెండే ఉన్నాయండి. మిథున సృష్టి అండి, రయి ప్రాణం. రయి ప్రాణమే ఉన్నాయి. ఈ రెండు, ఒకటి మ్యాటరు, ఇంకొకటి శక్తి అంటూ చెప్పారు. మిథున సృష్టి ద్వారా జంటలుగా అక్కడ నేర్చుకుంది. బృహదారణ్యకంలోకి పోతే మను శతరూప అని రెండయింది బ్రహ్మము. మను శతరూప జంట ద్వారా మొత్తం ప్రాణికోటి వచ్చింది అంటారు. చాందోగ్యం లేకపోతే మూడే భూతాలున్నాయి, త్రయీకరణమే, 5 అక్కర్లేదు, మిగతా ఇందులో కలిసిపోయే ఉన్నాయి. రకరకాలుగా చెప్తున్నారండి.
సృష్టి ఇన్ని రకాలుగా ఎందుకు చెప్పడం అండి? అన్ని ఉపనిషత్తులు అలాగే చెప్పొచ్చు కదా. ఒక్కొక్క ఋషి తన దర్శనాన్ని బట్టి ఈ ప్రక్రియ, ఈ బోధించే విధానం వేరువేరుగా ఉన్నది. సృష్టిలో వ్యత్యాసం ఉంది కానీ సృష్టి అంటే కార్యంలో, కారణంలో వ్యత్యాసం లేదు. కార్యంలోనే కార్యం కలగడంలోనే వ్యత్యాసం ఉంది కానీ సృష్టిలో, సృష్టి కారణమైనటువంటి బ్రహ్మలో ఒక్కటే. ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్లోకి వస్తున్నాం. కారణం ఏకం, కార్యం అనేకం. ఏకో సత్ విప్రా బహుధా వదంతి. అవిభక్తం విభక్తేషు విభక్తమివ చ స్థితం. అవిభక్తం భూతేషు విభక్తమివ చ స్థితం. కారణం ఏకం, కార్యం అనేకం. కారణం ఒక్కటే, కార్యాలు అనేకం. ఎగ్జాంపుల్, మట్టి ఒక్కటే, కొండ, ప్రమిత, పాత్ర ఇలాంటివి. బంగారం ఒకటే, నగ, గొలుసు, ఉంగరం, గాజులు వేరువేరు. బ్రహ్మ ఒక్కటే, కార్యాలైనటువంటి రకరకాల నామరూపాలున్న జగత్తంతా వేరువేరు. ఫస్ట్ స్టేట్మెంట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. కారణం ఏకం, కార్యం అనేకం. రెండవది, కారణం నిత్యం, కార్యం అనిత్యం. నిత్యం అంటే ఏంటి? వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ నిత్యం? త్రికాల అబాధ్యం, త్రికాలేపి తిష్టతి. మూడు కాలముల యందు ఒకే మాదిరిగా ఉండేది. అది కారణం అలాగే ఉంటుంది. బంగారం అటు గొలుసైనా ఇదైనా ఏదైనా అది కారణ రూపంలో అది ఎప్పుడూ ఒకే విధంగా ఉన్నది. దానిలో ఏం మార్పు లేదు. మట్టి, కొండ పుట్టడానికి ముందు మట్టే, కొండగా ఉన్నప్పుడు మట్టే, కొండ చితికిపోయిన తర్వాత కూడా మట్టే. సృష్టికి ముందు బ్రహ్మం ఉన్నది, సృష్టి ఉన్నప్పుడు బ్రహ్మం ఉన్నది, సృష్టి లయమయ్యాక బ్రహ్మం ఉన్నది. కనుక కారణం నిత్యం, కార్యం అనేకం. కార్యం అనిత్యం. ఇందాకలేం చెప్పాము? కారణం ఏకం, కార్యం అనేకం. ఇక్కడ కారణం నిత్యం, కార్యం అనిత్యం. అనిత్యం అంటే ఒక్కొక్క కార్యం ఒక్కొక్కలా ఉంటుంది, అన్నీ ఒకలా ఉండవు, అన్ని అవస్థలలో ఒక్కలా ఉండదు. కారణం సారం, కార్యం అసారం. వాటి సారం, సారం అంటే ఏమిటి? అధిష్టానం. అంటే కారణం అనేది అధిష్టానం, అంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటిది. అసారం అంటే స్వతంత్ర ప్రతిపత్తి లేని పరతంత్రమైనది. మట్టిని కొండని ఎప్పుడూ విడదీసి చూడలేము. ఎప్పుడు కొండని చూపించినా అప్పుడు మట్టి ఉండే ఉంటుంది. కానీ మట్టి ఉంటుంది కానీ కుండ లేకుండా ఉండగలదు మట్టి. అంటే మట్టికి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నది, కుండకి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. ఆభరణానికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. అసారం, ఆభరణానికి సారమైనటువంటి కారణం బంగారమునకు స్వతంత్ర ప్రతిపత్తి కలదు. అంటే జగత్తంతటా బ్రహ్మమున్నది, అది కారణము. ఆ జగత్తుని బ్రహ్మాన్ని విడదీసి చూడలేము. కారణం సారం, కార్యం అసారం. అసారం అంటే ఒకసారి ఉండొచ్చు, ఒకసారి ఉండకపోవచ్చు. దాన్నే మిథ్య అంటారు. అంటే ఒకసారి ఉండి ఒకసారి ఉండకపోవడము, ఒక అవస్థలో కనిపిస్తూ ఇంకా అవస్థలో కనబడకుండా ఉండడము, స్వతంత్ర ప్రతిపత్తి లేకుండా ఉండడము మిథ్య అనబడుతుంది. కారణం సారం, కార్యం అసారం. అయిపోయింది కదా. నెక్స్ట్, కారణం సత్యం, కార్యం అసత్యం. ఎందుకు వచ్చింది? మీద నుంచే వచ్చింది. కారణం సత్యం అంటే దానికి మార్పు లేదు, వ్యభిచారము లేదు, వికారము లేదు. విడదీసి పదార్థం కన్నా వేరే చూద్దామంటే ఇది ఎప్పుడూ పదార్థం, దీన్ని వదిలి ఉండడం లేదు. మట్టి లేకుండా కుండ లేదు, విడిగా ఉనికి లేని దాన్ని మిథ్య అంటాము, అసత్యం అంటాము. జాగ్రత్తగా చూడండి. మిథ్య అంటే అసలు లేదని కాదు. అసలు లేదంటే ఏమిటి? వంధ్యాపుత్రుడు, ఆకాశ పుష్పాలు, కుందేటి కొమ్ము, ఇవి అసలు ఎప్పుడూ లేవు. అటువంటి వాటిని తుచ్చము అంటాం. మిథ్య అంటే ఒక కాలంలో ఉంటూ ఇంకో కాలంలో లేనిది. అంటే
తన ఉనికికి వేరే దాని మీద ఆధారపడి ఉన్నది. తనకు తానుగా ఉనికి లేనిది. నేను మాట్లాడుతున్నానంటే ఆ మాటకు తనకు తానుగా ఉనికి లేదు, వెనకాలన్న చైతన్యం మీద నిలబడి ఉంది. అంచేత కార్యం ఎప్పుడూ కూడా మిథ్యా. దీనినే వ్యావహారిక సత్యం. వ్యావహారిక సత్యం అన్నా మిథ్య అన్నా కార్యమన్నా ఒక్కటి. ఏమిటండి వచ్చింది పిండితార్థం? కారణం ఏకం నిత్యం సారం సత్యం. కారణం ఏకం, సజాతీయ విజాతీయ విగత స్వగత భేదాలేవీ లేవు, ఉన్నది ఒక్కటే. నిత్యం, మూడు కాలాలలో మారదు, ఒకే మాదిరి ఉంటుంది. సారం అంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉన్నది. ఇది కార్యమంతటా వ్యాపించి ఉన్నది. కార్యం లేకపోయినా కారణం ఉంది కాబట్టి సారం. సత్యం కాలాబాధ్యం. కార్యం ఏమిటవుతుంది? అనేకం, అనిత్యం, అసారం, అసత్యం. గురుగారు ఏమన్నారు? బ్రహ్మ సత్యం అంటే బ్రహ్మ కారణం ఏకం, నిత్యం, సారం, సత్యం. కార్యం జగత్ అనేకం, మ్యానిఫోల్డ్, మల్టిపుల్, నానాత్వం, విభిన్నం, అనిత్యం. ఒక అవస్థలో ఉంటుంది, ఆ అవస్థలో ఉండడం లేదు. అందుకే అది డిపెండెన్సీ ఉంది. అసారం, దేర్ఫోర్ మిథ్యా, అసత్యం. అందుకే బ్రహ్మ సత్యం అంటే ఏకం, నిత్యం, సారం, సత్యం. కార్యం జగత్ అనేకం, అనిత్యం, అసారం, దేర్ఫోర్ మిథ్యా, అసత్యం. దిస్ ద డెరివేషన్. దట్స్ వాట్ ద ఉపనిషత్ ఈస్ గోయింగ్ టు టెల్. జగత్తు అనుభవంలోకి వస్తుంది కదా, అందులో వ్యవహారాలు చేస్తున్నాం. ఇది మనకు ప్రయోజనకారిగా ఉంది. మట్టిగా ఉంటే నేను దాంట్లో నీళ్లు పోసుకోలేను, కందిపప్పు పోసుకోలేను, ఇంకేదో పోసుకోలేను. కుండగా ఉంటే నేను ఉపయోగించగలను. అంటే కార్యం ఉపయోగం లేదని కాదు, కారణ రూపంలో ఉంటుంది, ఉపయోగంగా ఉండదు. కార్యరూపం ధరించినప్పుడే వ్యవహారానికి పనికి వస్తుంది. వ్యవహారం చేయాలని కదా సృష్టి జరిగింది. అంటే వ్యవహారం కోసం కార్యరూపం ధరింది. ఆ వ్యవహారాన్ని పక్కన పెడితే అది కారణమే. కుండ మట్టే కదా. కుండకు మట్టి లేకుండా ఉనికి లేదు కాబట్టి అది అస్వతంత్రం. జగత్తుకు పరబ్రహ్మము కంటే వేరే ఉనికి లేదు కాబట్టి అది అస్వతంత్రం లేక మిథ్యా. జగత్తు మిథ్యా అన్నామంటే సృష్టి నిజంగా జరగలేదు అని అర్థం. ఇదే మాండూక్యంలో ఫైనల్గా చూపిస్తారు. సృష్టి లేదు, అజాతివాదం. సృష్టి పుట్టలే, ఉందంతే. ఇట్ ఈస్ దేర్ ఇన్ అన్ ఎక్స్ప్రెస్ స్టేట్ అండ్ అన్ఎక్స్ప్రెస్ స్టేట్. అంతే తప్ప దెర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ రియలీ క్రియేటెడ్ దేర్ అంటున్నాం అనమాట. ఒకసారి ఎక్స్ప్రెస్ అయ్యి ఒకసారి ఎక్స్ప్రెస్ అవ్వలేదంటే మిథ్యా అని అర్థం. సృష్టి వేరేగా పుట్టలేదు, నిజంగా జరగలేదు. అవ్యక్త స్థితిలో ఉన్నది వ్యక్తమైంది. కొత్తగా ఏమీ పుట్టదు, పుట్టలేదు. సృష్టి నిజంగా జరగలేదు. ఏం చేశారు ఆయన? అధ్యాస భాష్యము అంటూ బ్రహ్మసూత్రాలకు ముందు ఒక భాష్యం రాశారు. ఓకే, అధ్యాస భాష్యం. ఆ అధ్యాస భాష్యాన్ని మరి అపవాద భాష్యం రాయొచ్చుగా, అది రాయలే. ఎందుకు రాయలేదు? అధ్యాసను పోగొట్టుకుంటే అది అపవాదం అయిపోతే ఉన్నది బ్రహ్మమే కదా. అంటే అధ్యాస భాష్యంలో ఈ రాబోయేటటువంటి విశ్లేషణలు చెప్తారు. మొదటిది కూటస్థ స్థృతి విరోధ ప్రసంగ. రాసుకోండి, ఎక్కడ దొరకవు మీకు. అధ్యాస భాష్యం నుంచి వస్తున్నాయి. కూటస్థ శృతి విరోధ ప్రసంగ. ఇవి ఎందుకండి? ఇప్పుడు చెప్తున్నవన్నీ సృష్టి జరగలేదు అని చెప్పడానికి. ఒకవేళ సృష్టి నిజంగా జరిగి ఉంటే పరమాత్మ సాకారంగా ఉండాలి. పరమాత్మ కూటస్థుడు, ఆయన ఏ విధమైనటువంటి భేదాలు లేవు. అప్పుడు భేదాలు లేనటువంటి దీని నుంచి భేదాలు ఉన్నటువంటి సృష్టి నిజంగా ఎలా వస్తుంది? ఎక్కడ అవస్థలో మార్పు వస్తుందో అంటే అక్కడ వికారం మార్పు జరిగి తీరాలి. అది ఒక నియమం. ఎత్ర అవస్థాభేద తత్ర వికార. దట్ ఈస్ ద రూల్. దిస్ ఇస్ మీమాంసక రూల్. అంటే ఈ వీళ్ళు ఉంటారు తర్కశాస్త్రం రూల్. ఎత్ర అవస్థాభేద తత్ర వికార. ఎక్కడ అవస్థాభేదం ఉన్నదో అక్కడ వికారం అంటే మార్పు ఉండే తీరాలి. ఇది ఒక నియమం. కానీ శృతి పరమాత్మను నిర్వికారము అన్నది.
నిర్వికారము అంటే కూటస్థము. అంటే సృష్టి నిజంగా జరిగి ఉంటే అది శృతి చెప్పిన దానికి విరోధం అవుతుంది. కూటస్థ అన్నాం అనుకోండి, ఆ కూటస్థం నుంచి సృష్టి పుట్టింది అంటే నిర్వికార పరమాత్మ నుండి సృష్టి పుట్టే అవకాశం లేదు. శృతివాక్యం తప్పైపోతుంది. అందుకే కూటస్థ శృతి విరోధ ప్రసంగ. ద ఫస్ట్ రీజన్ వై దెర్ ఇస్ నో సృష్టి హ్యాపెండ్. ఈ సే దెర్ ఇస్ సృష్టి, బట్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ యాజ్ ఎ సెపరేట్ థింగ్. తల్లి నుండి బిడ్డ పుట్టినట్టుగా ఏం పుట్టల. పరమాత్మయే ఒకసారి వ్యక్తంగా ఉంటే సృష్టి అంటున్నాము, అవ్యక్తంగా ఉంటే పరబ్రహ్మం అంటున్నాం. అంతే తప్ప పుట్టడం అంటూ లేదు. ఎందుకు? కూటస్థ స్థృతి విరోధ ప్రసంగ. సృష్టి పుట్టిందంటే వికారం అని చెప్పాలి. పరమాత్మలో వికారాలు లేవు. వికారాలు లేవంటే నిర్వికారము. నిర్వికారం అన్నప్పుడు కూటస్థము. సృష్టి జరిగిందంటే శృతి చెప్పినటువంటి కూటస్థ అనే మాటకు, అవ్యయం అనే మాటకు విరోధం వస్తుంది. రెండోది అనిర్మోక్ష ప్రసంగ. అంటే ఒకవేళ పరమాత్మ సృష్టి చేసి ఉంటే సవికారం సాకారం అవ్వాలని చెప్పాం కదా. పరమాత్మ సవికారము కాదు, సాకారము కాదు. మూడు కాలాల్లో ఉండేదాన్ని సత్యం అంటాం. సత్యస్య నిషేధ నభవతి. సత్యమును ఎవరూ నిషేధించలేరు. నేహ నానాస్తి కించన అని చెప్తున్నారు కదా. నా నా అన్యత్ కించన మిషత్ ఇక్కడ కూడా చెప్పారు కదా. ఇక్కడ ద్వైతం లేదు. నేహ నానా అస్తి, ఇక్కడ నానాత్వం లేదు. నా నా అన్యత్ కించన మిషత్ ఈ ఉపనిషత్తులు బోధిస్తున్నాయి కదా. అస్థి అనేది వర్తమాన కాలానికి వర్ణిస్తుంది. ఇప్పుడే భూమి నీరు లాంటివి లేవు అంటోంది. నిజంగా ఉనికి ఉంటే అలా అనలేదు కదా. ఇప్పుడేం భూమి అవి లేవు, ఒక్క పరమాత్మవే ఉన్నది. అంటే ఈ సృష్టి నిజంగా ఉంటే మరి మూడు కాలాల్లో ఉండాలి కదా. సృష్టికి సత్యత్వం లేదు కదా. ముందు పరమాత్మయే ఉన్నది, ఇప్పుడు సృష్టిగా భూమిగా కనబడుతుంది. అంటే సృష్టి జరిగిందంటే జగత్తును నిషేధించలేము. అంటే జగత్తు ముందు నుంచి ఉండి ఉండాలి. మూడవది నింద అభావ ప్రసంగ. నిందాభావ ప్రసంగ. ఒకవేళ నిజంగా సృష్టి జరిగి ఉంటే ద్వైతాన్ని మనం నిందించలేము. ఎందుకు? సృష్టి ఉండాలి, సృష్టికర్త ఉండాలి, వేరువేరుగా ఉండాలి. సృష్టిలో ద్వైతం ఉంది, కానీ ఏం చెప్తుంది శృతి? మృత్యుస్సమృత్యుమాప్నోతి యహ నానేవ పశ్యతి. నానాత్వం చూసిన వాడు మృత్యుస్సమృత్యం ఆప్నోతి. పుడుతూ ఉంటాడు, చచ్చిపోతూ ఉంటాడు, వాడు జన్మ మరణ వలయంలో ఉంటాడు. నేహ నానాస్తి కించన అంటూ ద్వైతాన్ని నిరాకరించేసింది శృతి. అంటే నింద అభావ ప్రసంగ. ఎవరైతే భిన్నత్వాన్ని దర్శిస్తారో వాళ్ళు మూఢులు అంటుంది శృతి. పునరపి జనంలో ఉంటారు, జీవిత చక్రంలో ఉంటారు. అందువల్ల నిజంగా సృష్టి ఉంటే ద్వైతాన్ని నిందించలేము. సృష్టి ఏం చెప్తోంది? నిందిస్తోంది. ద్వైతంలో ఉంటే పనికిరావు ఉంటుంది. మృత్యుస్థ మృత్యుమాప్నోతి యహ నానేవ పశ్యతి. నేహ నానాస్తి కించన. ద్వైతాన్ని నిందిస్తోంది, తిడుతుందని కాదు, ద్వైతాన్ని నిరాకరిస్తోంది. దీనిని నింద అభావ ప్రసంగ. అప్రమాణభావస్య ప్రసంగ. అప్రమాణభావస్య ప్రసంగ. ఒక అంశము మనకు తెలియని విషయాన్ని చెప్పాలండి. ప్రమాణం అంటే ఏమిటి? అపూర్వం అంటే మనకు తెలియని దాన్ని చెప్పాలి. ప్రమాణం నిప్పు వేడిగా ఉంటుంది అంటూ శృతి మనకు చెప్పక్కర్లేదుగా. అనుభవంలో తెలిసిందే కదా. దాని శృతిలో రాసి నిప్పు వేడిగా ఉంటుంది, చంద్రుని వెన్నెల చల్లగా ఉంటుంది, నీరు తేమగా ఉంటుందని చెప్పక్కర్లేదు కదా. తెలిసిన విషయాన్ని చెప్పడానికి శృతి అక్కర్లేదు. మనకు తెలియని విషయాన్ని బోధించడానికి శృతి అనే ప్రమాణం కావాలి. ఇప్పుడు శృతి మనకు తెలియనటువంటి మిథ్యాత్వాన్ని బోధిస్తుంది కాబట్టి శృతి ప్రమాణమైంది. అసలు ఉన్న సృష్టి గురించి చెప్పదలుచుకుంటే అప్పుడు శృతి అనే ప్రమాణం ఎందుకు? నిజంగా సృష్టి జరిగి ఉంటే శృతి అప్రమాణం అవుతుంది. బై డెఫినేషన్, బై తర్క ఏదైనా ప్రమాణం అవ్వాలంటే అది అపూర్వము అనేది ఒక కండిషన్ ఫుల్ఫిల్ చేయాలి. తెలియని దానిని తెలియజేసేది అయి ఉండాలి. సృష్టి ఆల్రెడీ ఉండి ఉంటే నిప్పువేడిగా ఉంటుందన్నట్టు తెలిసి ఉంటే సృష్టి ఉన్నది అంటే శృతి అప్రమాణం అవుతుంది.
నిష్ప్రయోజనత్వ ప్రసంగ. ప్రయోజనం లేకుండా మందుడు కూడా చెయ్యడు. మందోపిన నా ప్రవర్తతి ప్రయోజనం అనుద్దిశ్య. ఒకవేళ నిజంగా సృష్టి జరిగి ఉంటే దానికి ఒక ఫలం చెప్పాలి. సృష్టికి ఏదైనా ఒక ఫలం లేదే ఇంత పెద్ద సృష్టి ఒకటి ఓ చిన్న పనే మనం చేయము. సృష్టి ప్రయోజనం లేదే ఎంత పెద్ద సృష్టిని పరమాత్మ సృష్టించాడు అంటే దానికి ఏదైనా ఒక ప్రయోజనం ఉండాలి. మనకు తెలియని కొత్త విషయం గురించి సృష్టి చెప్తే దాన్ని తెలుసుకోవడం వల్ల ఫలమేదో కూడా చెప్పాలి. శృతి ఏం చెప్తుంది? ఈ ప్రమాణము ఇగో ఇది జగత్తు మిథ్యా. దాని తాలూకా ఇదేమిటి? ఫలం ఏమిటి? బ్రహ్మవేద ఆప్నోతి పరం. బ్రహ్మవేత్త తెలిసిన వాళ్ళు పరాన్ని పొందుతాడు. ఇహచేదవేది అధసత్యమస్తి. తెలుసుకున్నవాడిని సత్యాన్ని పొందుతావు, అమృతత్వాన్ని పొందుతావు అంటే శృతి చెప్తుంది. అంటే ఫలం చెప్తుంది. ఏమిటి? బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడం. మరి సృష్టి తెలుసుకుంటే బ్రహ్మలోకాన్ని పొందుతావని ఎక్కడని రాశారా? సృష్టిం వేద సహ బ్రహ్మలోకం ఆప్నోతి అంటూ ఎక్కడా ఉపనిషత్తులో కనపడలేదే. ఎవడు సృష్టిం వేద సృష్టిని తెలుసుకుంటే సహా అతడు బ్రహ్మలోకం ఆప్నోతి. నో నో ఫల ఈస్ దేర్ ఫర్ నోయింగ్ ద సృష్టి. దట్ మీన్స్ knowing that Srishti is there and accepting it as perfect truth is nishprayojanam. There is no prayojanam. Knowing a Brahma, there is prayojanam. Brahma vidapnoti param. అపశృతి ప్రసంగ ఆరోది. అవి చెప్పుకున్నాం ఇప్పటికి. ఏమిటి? మరొక్కసారి రివ్యూ చేస్తా, చూసుకోండి. కూటస్థ శృతి విరోధ ప్రసంగ, కూటస్థ శృతి విరోధ ప్రసంగ, అనిర్మోక్ష ప్రసంగ. రాయండి, రాసి చూపించండి ఇవేమిటో. పేర్లు కాదు, లోపలేముందో. నింద అభావ ప్రసంగ, అప్రమాణభావస్య ప్రసంగ, నిష్ప్రయోజనత్వ ప్రసంగ. తరువాతది అపశృతి ప్రసంగ. అపశృతి అంటే ఒకవేళ సృష్టిగా నిజంగా జరిగి ఉంటే దాని గురించి శృతి ఇన్ని చోట్ల ఇన్ని రకాలుగా అపశృతిగా చెప్పలేదు. అన్ని చోట్ల ఒకలాగిన బ్రహ్మాన్ని చెప్పినట్టుగా అన్ని ఉపనిషత్తులలో ఒక్కటిగానే చెప్పాలి. ఈ గదిలో నేను మనిషిగా ఉంటే గది బయటకు వెళ్ళినా కూడా మనిషిగానే ఉంటాను, నిద్రపోతున్నా మనిషిగానే ఉంటాను, పని చేస్తున్నా మనిషిగానే ఉంటాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉండను కదా, జంతువుగా ఉండను కదా. అంటే ఆ అపశృతి ప్రసంగ. దీనినే విగానం అంటారు. టెక్నికలీ ఇట్ ఈస్ కాల్డ్ విగానం. గానం అంటే కలిసి పాడడం, అంటే ఏకీభూతంగా ఉండడాన్ని గానం అంటారు. విగానం అపశృతి అని అర్థం. ఒకే శృతిలో పాడడాన్ని గానం అంటారు, అపశృతిగా ఉండడాన్ని విగానం అంటారు. జీవ ఈశ్వర ఐక్యత్వంలో విగానం లేదు, అపశృతి లేదు, ఒక్కటే ఉంది. అన్ని మహావాక్యాలు అదే చెప్తాయి. కానీ సృష్టి విషయంలో అపశృతి ఉంది. అంటే ఒక చోట 3 భూతాలు అంటున్నారు, ఒక చోట 5 భూతాలు అంటున్నారు, ఒక చోట 2 ద్రవ్యాలు అంటున్నారు, ఒక చోట ఏదో ఇదేంటిది పరబ్రహ్మం 2గా అయింది అంటూ చెప్పారు. స్వర శతరూప అంటూ చెప్పారు. అపశృతి ప్రసంగము వచ్చినది. అద్యతన విషయ ప్రసంగ. చూడండి, అద్యతనము, అద్యతన విషయ ప్రసంగ అంటే ఏంటన్నమాట? ఒకవేళ సృష్టి నిజంగా జరిగి ఉంటే ఐక్యం గురించి భూతకాలం చెప్పాలి. సృష్టి జరిగితే మనం జీవాత్మ అవుతాము. అంటే సృష్టికి ముందు నీవు జీవాత్మ కాదు, ఇప్పుడు జీవాత్మ అయ్యేవు. ఇది చెట్టు, ఈ చెట్టు కాదు, ఇది చెట్టు, చెట్టుకు ముందు ఇది విత్తనము. ఓ చెట్టా నువ్వు ముందు విత్తనంగా ఉన్నావు, ఇప్పుడు చెట్టు అయ్యావు. అలాగే చెప్తున్నాము. ఓ జీవాత్మ నువ్వు అంతకుముందు పరమాత్మగా ఉన్నావు, ఇప్పుడు జీవాత్మ అయ్యేవు. అదే చెప్తున్నారు. అంటే ఏంటన్నమాట? అద్యతనం. అద్యతనం అంటే అద్యతన విషయము, అంటే గడచిన విషయము. అంటే ఒకటి బ్రహ్మము, నేను ఒకప్పుడు బ్రహ్మము, ఇప్పుడు జీవుడు. ఒకప్పుడు నేను విత్తనము, ఇప్పుడు చెట్టు. ఒకప్పుడు నేను బంగారము, ఇప్పుడు గోల్డు అన్నట్టుగా ఉందా?
లేదు కదా. ఓ జీవాత్మ జీవాత్మ, నువ్వేమో ముందు బ్రహ్మంగా ఉండేవాడివి, కానీ బై మిస్టేక్ నువ్వు జీవాత్మ అయిపోయావు. ఎప్పుడో అప్పుడు నీ బుద్ధి బాగుండి నీకు ఏదైనా ఉపయోగం ఉంటే నువ్వు మళ్ళీ పరమాత్మ అయితే అవ్వచ్చు. అలాగే చెప్తుంది. తత్వమసి, యు ఆర్ దట్. నువ్వు అదే, ఇక్కడే ఇప్పుడే, రైట్ నౌ చెప్తా. అంటే నువ్వు ఇప్పుడు బ్రహ్మ అని చెప్పలేదు. నువ్వు ఎప్పుడూ బ్రహ్మవే. ఇది ఎప్పుడూ మట్టే. ఇది కొండగా ఉన్నప్పుడు, కొండగా లేనప్పుడు, కొండ పోయినప్పుడు, కొండ పగలడానికి ముందు ఎప్పుడూ మట్టే. నువ్వు జగత్తుగా ఉన్నప్పుడు, జీవుడుగా ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా నీవు బ్రహ్మమే. పై కారణాల దృష్ట్యా బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అనేది ఆయన అధ్యాస భాష్యంలో ఎస్టాబ్లిష్ చేశారు. ఏమిటేమిటండి? వెనక నుంచి వస్తున్నాను. అద్యతన విషయ ప్రసంగ అంటే పాస్ట్ టెన్స్లో లేదు. అహం బ్రహ్మాస్మి అనేది ఇప్పుడే. తర్వాత అపశృతి ప్రసంగ, నిష్ప్రయోజనత్వ ప్రసంగ, అప్రమాణభావస్య ప్రసంగ, నింద అభావ ప్రసంగ. ప్రసంగ అంటే రీజన్. కూటస్థ శృతి విరోధ ప్రసంగ, అనిర్మోక్ష ప్రసంగ. ఈ 7 కారణాల వలన అధ్యాస భాష్యంలో సృష్టి లేదండం లేదు. సృష్టి జరుగలేదు, సృష్టి పుట్టలేదు అని చెప్పారు. ఉన్నది ఎప్పుడు ఒక అవస్థలో ఉన్నది, ఒక అవస్థలో లేదు. అందుకే నజాయతే మ్రియతే వా విపశ్చిన్ నాయం కుతశ్చిన్ బభూవ కశ్చిత్. అంటే పరమాత్మ దేని నుంచి రాలేదు, పరమాత్మ నుంచి ఏది రాలేదు. పరమాత్మ నుంచి సృష్టి వచ్చిందని చెప్పి అసలు సృష్టే లేదంటున్నారు. తరువాత అనుభవం ఏం చెప్తుంది? సృష్టి ఉందనిపిస్తుంది. వేదం ఏం చెప్తుంది? సృష్టి మిథ్య అంటోంది. దేన్ని నమ్మాలి? అనుభవ ప్రమాణాన్ని నమ్ముతామా, శబ్ద ప్రమాణాన్ని నమ్ముతాము? అనాది కాల ప్రవృత్తో వేద. వేదం ఈనాటిది కాదు, అనాది కాలం నుంచి వేదం ప్రవృత్తంలో ఉంది, అందరికీ అందుబాటులో ఉంది. ఆ వేదం ఏం చెప్తుంది? సృష్టి మిథ్యయ అంటుంది. అనుభవం ఏం చెప్తుంది? సృష్టి సత్యం అంటుంది. నా భార్య ఉంది, పిల్లలున్నాయి, నన్ను కందిపప్పు అయిపోయింది, రేపు పొద్దున బిల్లు కట్టాలి, ఉన్నాయి, ఎదురుగుండా కనిపిస్తుంది. అంటే మిథ్య అంటే అసలు లేదని కాదు, పారమార్థిక సత్యము కాదు. అనుభవంలోకి వస్తోంది కానీ అది పారమార్థిక సత్యం, నిత్యత్వం, శాశ్వతం కాదు. అనుభవంలోకి వచ్చేదంతా నిజమవ్వాలని లేదు. ఉదాహరణ, ఆకాశము నీలంగా ఉంది, అనుభవంలో నీలం, నిజానికి అది నీలిమ కాదు. సూర్యోదయం అస్తమయం కలుగుతున్నాయి, అనుభవానికి నిజము, నిజానికి కాదు. భూమి కదులుతోంది, అనుభవానికి కదలడం లేదు, కానీ భూమి కదులుతోంది. ఇలాగే అనుభవంలోకి వస్తున్న అనేక అంశాలు పారమార్థిక సత్యం కానక్కరలేదు. మరి నిజంగా సృష్టి జరగకపోతే ఓం ప్రథమంగా స ఈక్షిత లోకాన్ని సృజతి అనేది ఎందుకంటే పెట్టారు? ఆయన ఆలోచించారండి, ఆలోచించి లోకాన్ని సృజాయితీ అని రాశారు. ఈ వాక్యం ఎందుకండి వచ్చారు? మొదలు పెడుతూనే సృష్టి లేదని చెప్పాను అనుకోండి, సరే సృష్టి లేదని కొడితే ద్వైత వాసనలతో మునిగిపోయి ఉన్నాం మనం. ఎలా ఉన్నాం? 24 గంటలు నానాత్వంలోనే ఉన్నాం. పుట్టిన దగ్గర నుంచి గిట్టే వరకు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, రిలేటివ్స్తో సమస్యలు, మున్సిపాలిటీతో సమస్యలు, ఎలక్ట్రిసిటీతో సమస్యలు, భూతద్దలా ఇంతంత కనిపిస్తూ ఉంటే, కరోనాతో సమస్యలు ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఉంటే, ఓయ్ సాధకుడా ఇవన్నీ లేవురా, మిథ్యరా అంటే బెంబేలెత్తిపోతాడు. వాడు వేదాంతంకి రానేరాడు. అందుకని ఆయనను చెప్పాలి. ఏమిటి? ఏం చెప్పాలి? ఒక్కొక్క మెట్టు ఎక్కించాలి. పరమాత్మ ఉన్నాడు మొదటిది. సృష్టికి పూర్వం ఆయనే ఉన్నాడు. ఓకే, ఉండేవండి, మాకేం రాదు. సృష్టిలోనూ ఆమా సృష్టిలో ఆయన ఉన్నాడుగా, ఆయన నిత్యం కదా, ఆయన నిత్యం అంటే ఆయన సృష్టి కూడా నిత్యం అనే భావనలో వీడు ఉంటాడు. సృష్టిలోనూ ఆయనే ఉన్నాడు. పరమాత్మ ఉంటాడు, సృష్టి తర్వాత కూడా ఆయనే ఉంటాడు. ప్రపంచం నామరూపాత్మకమైనది, వచ్చిపోతూ ఉంటుంది, శాశ్వతంగా మిగిలేది ఆయనే. పరమాత్మ ఏకం,
నిత్యం సారం సత్యం. ఇందాక ఏమన్నాము? కారణం ఏకం, నిత్యం సారం సత్యం అన్నాం. ఇప్పుడేమంటున్నాము? పరమాత్మ ఏకం, నిత్యం సారం సత్యం అన్నాం. ఇందాక ఏమంటున్నాము? కార్యం అనేకం, అనిత్యం, అసారం, అసత్యం. ఇప్పుడేమిటంటున్నాము? జగత్ అనేకం, నానాత్వం, అనిత్యం, ఒకలా ఎప్పుడూ ఉండదు, అసారం, ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు, అంటే దీనికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు, అసత్యం, 3 కాలాలలో ఒకలా ఉండదు, ఒక అవస్థలో ఉంటుంది, ఒక అవస్థలో ఉండదు, పరతంత్రం, కాబట్టి మిథ్య అంటూ ఇలా చెప్పి ఒక్కొక్క మెట్టు ఎక్కించి 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 ఏమిటి చెప్పారు లాస్ట్లో? ఆ పరమాత్మ నువ్వే అంటూ పెద్ద లాంగ్ జంపు, హై జంపు చేయించారు. అదే జీవో బ్రహ్మైవ నాపర. బ్రహ్మ సత్యం జగన్మిథ్య బాగా బోధించిన తరువాత మరి నా సంగతి ఏంటంటే, ఒరే నువ్వు వేరే లేవురా, నువ్వే బ్రహ్మము, ఆ బ్రహ్మమే నువ్వు అని చెప్పాలి. ఇది పద్ధతి. దీన్నే అధ్యారోప అపవాద ప్రక్రియ. అధ్యారోపం చేసి పరమాత్మ ఉన్నాడు, సృష్టికి పూర్వము ఆయనే ఉన్నాడు, ఆత్మ ఏవ అగ్రే ఇదం ఆసీత్, ఆయన అన్యత్ కించన మిషత్ స ఈక్ష, అతడేమో ఆలోచించి లోకాన్ను సృజతే అని స ఈక్షాం ఆలోచించి చేశాడు, సృష్టి కలిగింది, సృష్టిలో ఆయన ఉన్నాడు, సృష్టికి పూర్వం ఉన్నాడు, సృష్టి తర్వాత ఉన్నాడు. కానీ సృష్టి అనేది అనేకం, అనిత్యం, అసారం, అసత్యం రా, వేరేజ్ బ్రహ్మ ఈజ్ ఏకం, సత్యం, సారం, నిత్యం రా అని చెప్పించి ఇన్ని మెట్లెక్కిన తరువాత ఈ సృష్టి మిథ్య కదా, మరి నీ సంగతో నువ్వు వేరే లేవురా, నువ్వు దాని యొక్క రిఫ్లెక్షనే, జీవో బ్రహ్మ ఇవ నాపరః అంటూ నేర్పించాలి. ఒక్క చిన్ని మంత్రంలో అనేక అంశాలు చెప్పించింది ఉపనిషత్తు. ఆత్మాయేవ ఆత్మావా ఇదం ఏవ అగ్ర ఆసీత్ నా అన్యత్ కించన మిషత్ స ఈక్షతః లోకాన్ను సృజత. చిన్ని మంత్రంలో బ్రహ్మ ఉపాదాన కారణము, నిమిత్త కారణము, అంతేనా? బ్రహ్మ సజాతీయ, విజాతీయ, స్వగత, భేదరహిత ఉపాదాన నిమిత్త కారణం బ్రహ్మ. వాట్ అబౌట్ ది జగత్? జగత్ ఈజ్ కార్యం, కార్యం ఈజ్ అనేకం, అనిత్యం, అసారం, అసత్యం, మీన్స్ మిథ్యా. వాట్ అబౌట్ మీ? ఇంకా చెప్పలే, దట్ విల్ కమ్ లేటర్. యు ఆర్ నన్ అదర్ దన్ ది బ్రహ్మ. అండ్ ద ఫోర్త్ థింగ్ ఈజ్ సృష్టి నిజంగా జరగలేదు. ఈ 4 విషయాలు ఈ మంత్రం యొక్క ప్రాముఖ్యత. చక్కని మంత్రం. చూద్దాం వచ్చే క్లాస్లో 2వ మంత్రాన్ని చూద్దాం. గురువుగారు అనుమతితో శాంతి మంత్రం. సరే. మే మనసి ప్రతిష్ఠిత, మనో మే వాచి ప్రతిష్ఠితం, ఆవిరావిర్మయేది వేదస్య మహానీస్తః, श्रुतं मे मा प्रहासीरमेनादीते नाहोरात्रान् संदधामि, ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि, तन्मामवतु तद्वक्तारमवतु, अवतु माम् अवतु वक्तारम्, अवतु वक्तारम्. ओम शांतिः शांतिः शांतिः.